హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్. ఈరోజు మనం 6th లెసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 6th లెసన్ వచ్చేసి ఆకులతో అనుబంధం. ఫస్ట్ పాయింట్, ఆకులన్నీ ఒకేలా ఉండవు. కొన్ని ఆకులు చిన్నగా, మరికొన్ని పెద్దగా, మరికొన్ని వాటి అంచులు కూడా వేరువేరుగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఒక్కోసారి నునుపు అంచులు ఉంటాయి, రంపపట అంచులు ఉంటాయి, కొనలు మొనదేని ఉంటాయి, గుండ్రంగా కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? నునుపు అంచులు, రంపపట అంచులు, కొనలు మొన్నదేలి ప్లస్ గుండ్రంగా, ఇలాంటి రకరకాల ఆకులు అనేవి మనం చూస్తూ ఉంటాం. క్రోటాన్ మొక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి. అంటే అంచులు ఒక రకంగా ఉంటాయి కలరు, మధ్యలో ఒక రకంగా ఉంటాయి. అంటే ఒక్క ఆకు అనేది 2-3 రంగులలో ఉంటుంది అనమాట. మనం ఎక్కువగా ఇవి ఆఫీసులలో కానీ లేకపోతే ఇండోర్లో అంటే మొక్కలు పెంచుకునే నర్సరీలలో ఎక్కువగా చూస్తుంటాం. నెక్స్ట్, మామిడి ఆకులు చిగురుటాకులు ఎరుపు రంగులో, ముదురుటాకులు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. చూడండి, చిగురుటాకులు అంటే అప్పుడే చిన్నటి ఆకులు అనమాట. అప్పుడే ఆకులు చిన్న చిన్నగా వస్తున్నప్పుడు కలర్ ఏ కలర్లో ఉంటుంది అంటే ఎరుపు రంగులో ఉంటుంది. తర్వాత ముదిరిన తర్వాత అంటే ఆకు ఎంతైతే పెరగాల సైజు అంత పెరిగిన తర్వాత ఏ రంగులో ఉంటుంది? ఆకుపచ్చ రంగులో ఉంటుంది. నెక్స్ట్, రాలిపోయే టైంలో ఏ కలర్లో ఉంటుందంటే పసుపు రంగులో ఉంటుంది. ఇక్కడ బిట్టు పడే ఛాన్స్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. మామిడి ఆకు అనేది రాలిపోయేటప్పుడు ఎలా ఉంటుంది, ముదురు ఆకు ఎలా ఉంటుంది, చిగురుటాకు ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చిగురుటాకు ఎరుపు రంగులో ఉంటుంది, ముదురాకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, ప్లస్ రాలిపోయే ఆకు పసుపు రంగులో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, బాదం మామిడి చెట్టు ఆకుల రంగు అనేది వాటి వయస్సుని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. మామిడి కానీ బాదం కానీ వాటి చెట్టు ఆకులు అనేవి వాటి వయసును బట్టి మారుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి బిట్, ఇది కూడా ఇంపార్టెంట్. వయసును బట్టి రంగులు మార్చి ఆకు యొక్క రంగు మార్చి చెట్లు ఏవి అని అడగొచ్చు. బాదం, మామిడి. నెక్స్ట్ పాయింట్, చెత్తను కంపోస్ట్ గుంతలో మాత్రమే వేయాలి, కాల్చకూడదు. ఎందుకు అంటే కాల్చడం వల్ల పొగ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమంటే ఆ వాతావరణ కాలుష్యం, గాలి కాలుష్యం జరుగుతుంది అనమాట. దానివల్ల మనకి ఆరోగ్యానికి హానికరం. కాబట్టి కంపోస్ట్ గుంతలో వేయడం వల్ల మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకు అంటే వీటిలో విటమిన్లు అనేవి ఉంటాయి. ఓకేనా? ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకు అంటే వాటిలో విటమిన్లు అనేవి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, మామిడి కొబ్బరి అరటి, మామిడి కొబ్బరి అరటి వంటి ఆకులను మనం అలంకరణగా ఉపయోగిస్తాం. చూడండి, మనం మామిడి ఆకులని ఇంటి తోరణాలుగా వాడతాం. కొబ్బరి మట్టలను పెళ్ళిళ్ళలో పందిరి వేయడానికి కానీ, ముత్యాల పందిరి వేయడానికి కానీ, లేదు అంటే సైడ్లో డెకరేషన్గా వాడతాం అనమాట. అరటాకులు ఏంటంటే ఎక్కువగా మనం గుళ్ళల్లో చూస్తుంటాం, స్తంభాలకి అరటాకులు పెట్టి డెకరేషన్ చేస్తూ ఉంటారనమాట. సో వీటి ఆకులు అనేవి అలంకరణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఏ చెట్లు? మామిడి, కొబ్బరి, అరటి ఆకులను. ఓకేనా? నెక్స్ట్, ఎండిన తాటి ఆకులతో గాలి మరణ చేసుకోవచ్చు. చూడండి, చిన్నగా ఉన్నప్పుడు ఎండిన తాటి మట్టలు తీసుకొచ్చి వాటిని మధ్యలో కట్ చేసి చిన్నగా అంటే వెనకాల ఒక ముళ్ళు పెట్టి వాటిని గాలి మరలుగా యూజ్ చేసి ఆడుకునేది అనమాట. సో ఇదండి 6వ లెసన్లో ఆకులతో అనుబంధం. దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని వచ్చి ఇవి అన్నమాట. మామిడి ఆకులు ఏ రంగులో ఉంటాయి అని అడగొచ్చు. ఎరుపు రంగు చిగురుటాకు ఉన్నప్పుడు, ముదురుటాకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, రాలిపోయే ఆకు పసుపు రంగులో ఉంటుంది. ఇంకొకటి, ఇది ఒకటి, వయసును బట్టి ఆకుల యొక్క రంగును ఏ చెట్లు మారుతుంటాయంటే బాదం, మామిడి, బాదం, మామిడి. ఇవ్వండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆకులతో అనుబంధం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.